ఇది మ్యాన్స్నోస్ మనలో చాలామందికి ఫేవరెట్ బ్రాండ్. నిజంగా చెప్పాలంటే నన్ను చాలామంది వీడియో చేయమని రిక్వెస్ట్ చేసిన బ్రాండ్. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన ఫౌండేషన్ని 1933లో మహాదేవ్ ధనుకర్ అనే ఒక పెద్ద మనిషి చేశాడు. ఆయనకున్న షుగర్ మిల్స్ నుంచే మ్యాన్స్నోస్ని 1983లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని సేల్స్ మామూలుగా ఉండవు. పర్టికులర్గా దీని సేల్స్ సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంటాయి. ఒక మంచి విస్కీని ఎంత పద్ధతిగా శ్రద్ధగా చేస్తారో దీన్ని కూడా అలాగే చేస్తారు. మంచిగా గ్రేప్స్ తీసుకొని ఫెర్మెంటేషన్ చేసి దాని తర్వాత డిస్టిలేషన్ చేసి తర్వాత వచ్చిన బ్రాండీని మంచిగా ఏజింగ్ చేస్తున్నారు ఓక్ బ్యారల్స్లో. అక్కడి నుంచి దీనికి మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా పక్కన పెడితే నేను దీన్ని ఇప్పటివరకు అసలు ట్రై చేయలేదు. సో లెట్ మీ హ్యావ్ ఎ సిప్. ఏదో లైట్గా ఆప్రికాట్ స్మెల్ అయితే తెలుస్తుంది. రెగ్యులర్ లిక్కర్ కంటే కొంచెం స్మెల్ ఎక్కువ ఉంది, కానీ టేస్ట్ చూద్దాం. చియర్స్. స్వీట్ ఉంది కానీ బాగానే ఉంది. హానెస్ట్గా చెప్పాలంటే మన మార్కెట్లో దొరికే చాలా చీప్ విస్కీస్ కంటే మ్యాన్స్నోస్ ఈజ్ ద బెస్ట్. దీని మేకింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది, మంచిగా తయారు చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఇది మన ఇండియన్ బ్రాండ్. ఇదంతా పక్కన పెడితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి దీని సేల్స్ కొంచెం పెరిగాయి జస్ట్ బికాస్ ఆఫ్ 1 పర్సన్, అదే బాలయ్య బాబు. ఇది తాగాలంటే చెప్పాల్సింది చియర్స్ కాదు, జై బాలయ్య. అర్థమైంది కదా? చియర్స్.